వర్షాకాలంలో ఎక్కువగా ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కనుక ఈ వర్షాకాలం ఈగల కాలం దోమల కాలం కనుక అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్ల పదను ఉండద్దు. ఎప్పటికప్పుడు ఇల్లును బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లతోటి గాని డెట్టాల్తో గాని పరిశుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో దోమలు కుట్టినట్లయితే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. మరి జ్వరాలు వస్తే ప్రైవేట్ దవాఖానలకు పోతే 50,000 60,000 ఖర్చు అయ్యే ప్రమాదం ఉంటది కనుక ఈగలు దోమలు మన ఇంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన ఇంటి ముంగట గాని ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకొని అందరూ పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రావని తెలియజేస్తున్నాం. ఇవాళ ఈగలు మనం తినే ఆహారం మీద వాళ్తే అది మనం తిన్నట్లయితే వాంతులు విరోచనాలు అవుతాయి. వాంతులు విరోచనాలు అయితే ఏమవుతుందంటే మనకు గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు వెంటనే మనకు డాక్టర్ ఏం చేస్తారంటే గ్లూకోజులు పెట్టి యాంటీబయాటిక్ ఇంజక్షన్లు ఇస్తారు. కావున గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తూ దీని మీద ఒక పాట వాడి వినిపిస్తాడు మా సురేష్ నాయక్. చెప్తూ మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్ల చిందులు వేయాలిరా. మారుదాం చలో మారుదాం, మారుదాం, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా తోపు నిలిచి ముందు పడవా మంది. మారుదాం, మారుదాం చలి, మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన అనంతరం బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం. మనము ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వర్షాకాలంలో నీరు అనేది నిల్వ ఉండద్దు. మన ఇంటి ముంగట ఉన్నటువంటి బోర్లో గాని మిగిలిన అన్నాలు గాని కూరలు గాని చెత్త చెదారం వేయద్దు. మనము ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తే ఈగలు దోమలు అనేటి రావు గనుక దీని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మనం డ్రైనేజ్ లో కూడా చెత్త వేస్తున్నారు, అట్లా వేయద్దు. అట్లా వేస్తే ఆడ నీళ్ళు ఆగుతాయి, అందులో ఈగలు దోమలు వస్తాయి. ఈ విషయాలు మీకు తెలియజెప్పడం కొరకే
రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి చెత్త బండికి మాత్రమే ఇయ్యాలి, చెత్తను రోడ్ల మీద వేయొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సెక్రటరీ గారు చెప్పడంతో రావడం జరిగింది. కావున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.